విద్యా వ్యవస్థను మొత్తం బాగు చేసామంటున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. మీరేమంటారు శేఖర్ గారు? సార్ ఒకసారి ఇది ఒకసారి చూడండి సార్. సో ఇది ఎప్పుడంటే 2015 గురు పూజోత్సవంలో విశాఖలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు సార్. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లు భుజస్కంధాల మీద వేసుకోవాలి. ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు లేవు, ఉండవు. ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వాళ్ళు అక్కడే చదువుకుంటారు. మీరు ఫీజులు కట్టి మీ పిల్లల్ని అక్కడే జాయిన్ చేయండి. ఇది చంద్రబాబు నాయుడు గారు 2015లో మాట్లాడిన మాట సార్. ఇది పైనుండే కటింగ్ సార్. ఇప్పుడు మాట్లాడిన మాట సార్. మీ బిడ్డల భవిత నా బాధ్యత. సో విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నక్కడి నుంచి మీ బిడ్డల భవిత నా బాధ్యత అనేంత వరకు వచ్చారు సార్. అంటే లోకేష్ గారు విద్యాశాఖ తీసుకున్నారు కదా, ఇప్పుడు మరి కాదని ఎట్లా అంటారు ఆయన? ఇప్పుడు రావటం వెనక నేపథ్యం చూస్తే సార్ 2019కు ముందు ప్రభుత్వ బడులు అంటే అధ్వాన్న స్థితిలో ఉండే సార్. ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా ఏ ప్రభుత్వ బడులు అంటే మొత్తం బడులు పడిపోయే పరిస్థితి. కొన్ని చోట్ల టాయిలెట్లు ఉండవు, ఎక్కడ కూడా బ్లాక్ బోర్డులు ఉండవు, ఏమీ లేకుండా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నటువంటి విద్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఒక స్లోగన్ తీసుకున్నారు సార్. ఒక దీపం గదికి వెలుగునిస్తుంది, కానీ ఒక పిల్లాడి చదువు ఆ కుటుంబానికి వెలుగునిస్తుంది. సో పిల్లలకి మనం ఏదైనా ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువు మాత్రమే. ఆ విషయంలో నేను వెనక్కి వెళ్లే సమస్య లేదని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సార్ నాడు నేడు సార్ 15,713 స్కూల్స్ నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారు సార్. సో తరువాత 21,974 స్కూల్స్ నాడు నేడు ద్వారా వివిధ దశల్లో ఉన్నాయి సార్. నాడు నేడు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 8,389 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక 3,594 కోట్లు ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ మొత్తం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయంటే కార్పొరేట్ స్థాయిలో టాయిలెట్స్ దగ్గర నుంచి అన్ని ఉండే పరిస్థితి సార్. కానీ ఈ రోజు నాడు నేడుకి ఒక్క ₹1 కూడా విధించలేదు. కానీ ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం వచ్చిందంట, సంస్కరణ. కొత్త శకం అని కూడా చెప్తున్నారు కదా. కొత్త శకం ఎక్కడ? కొత్త శకం చందాలు విరాళాలు ఇస్తేనే స్కూల్స్ బాగు చేస్తామని ఒక ముఖ్యమంత్రి అడుగుతున్నాడు, కానీ కొత్త శకం వచ్చేసిందంట సార్. ఇక నాడు నేడు ద్వారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని తీసుకొచ్చారు సార్. ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, అదే విధంగా పెయింటింగ్, ఫర్నిచర్, గ్రీన్ బోర్డ్స్, ఆర్ఓ ప్లాంట్స్, టాయిలెట్స్ లాంటివి. కానీ ఈ రోజు వాటి మెయింటెనెన్స్ ఘోరాతి ఘోరంగా ఉంది సార్. దారుణమైన అంశం ఏంటంటే ఆర్ఓ ప్లాంట్స్ అనేవి ఎక్కడా కూడా మెయింటెనెన్స్ లేక ఆ వాటర్ తాగి వాటర్ కంటామినేట్ అయ్యి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి, హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సార్. మరి విద్య సంస్కరణకి వైభవంగా ఉందంట సార్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడికి మార్కులు వేస్తున్నాడు సార్. ఎక్కడ వైభవంగా ఉందో చూడాలి సార్. మరి ఇక రోజుకో మెనూ పెట్టి గోరుముద్ద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి తన పిల్లలు ఏం తింటున్నారో బడికెళ్లే పిల్లలు కూడా అదే తినాలి అని చెప్పేసి అత్యంత ఆయన చిత్తశుద్ధితో చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత గోరు ముద్ద కాస్త ఘోరమైన ముద్దగా మారిపోయింది సార్. దానికి సంబంధించి ఒక్కసారి చూడండి సార్. నేను చెప్తాను సార్. మధ్యాహ్న భోజనంలో కుళ్ళిన గుడ్లు, ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఆగ్రహం, వార్తలు సార్. ఇక ఎలుకలు కరిచి విద్యార్థులకు గాయాలు. ఇక చూసుకుంటే గురుకులంలో విషాహారం, 60 మంది విద్యార్థులకు అస్వస్థత, అంతులేని విషాదం. ఇట్లా చూసుకుంటే సార్ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భోజనం తినలేకున్నాం సార్. ఆంధ్రజ్యోతే సార్ ఇది. ఈ భోజనం తినలేకపోతున్నాం సార్, పిల్లలే ప్రొటెక్ట్ చేసినటువంటి పరిస్థితి సార్. ఇక చూసుకుంటే ఏలూరు జిల్లా నూజివీడు IIITలో సార్ 342 మందికి అనారోగ్యం సార్. ఒక్కరోజే సార్ 3 రోజులుగా 800 మంది విద్యార్థులు ఫుడ్ కంటామినేట్ అయ్యి 800 మంది సార్ హాస్పిటల్ అయ్యారంటే ఇక వీళ్ళకి పిల్లలకి గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం, ఇవి గోరుముద్ద లేకపోతే ఘోరమైన ముద్ద. 2 ఏళ్లలో సార్ హాస్పిటల్ అయిన వాళ్ళు వీళ్ళందరిని పక్కన పెడితే 20 మంది విద్యార్థులు ఫుడ్, వాటర్ కంటామినేట్ అయ్యి చనిపోయారు సార్. కానీ విద్య ఉజ్వలంగా వెలుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు సార్. అంటే ఎంత పచ్చబద్దాలు ఒకసారి చూడండి సార్. ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు సార్. సిబిఎస్ఈ రద్దు చేశారు. ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టున్నారు కదా. మొదట ఏదో వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు చాలా స్కూల్స్ లో ఇప్పటికీ పెట్టలేదు సార్. పెట్టలేదా? ఓకే. ఎస్, సిబిఎస్ఈ ఎత్తేసారు సార్. ఐబీ సిలబస్ అటకెక్కిచ్చేశారు సార్. ఇక 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ అని ఒక విధానం మేము తీసుకొచ్చాం సార్. దాన్ని ఆపేశారు సార్.
టోఫెల్ విధానాన్ని ఆపేశారు. 8వ తరగతి విద్యార్థులకి ట్యాబులు ఇస్తే దాన్ని ఆపేశారు సార్. విద్యా కానికని అపహాస్యం చేశారు సార్. దుర్మార్గమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లవాళ్ళకి ఇచ్చే స్కూల్స్, బెల్ట్, బ్యాగ్, పుస్తకాలు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నిటిని కూడా చూసి దగ్గరుండి నాణ్యత ఆయన చూసి మరీ పిల్లలకి ఇచ్చే పరిస్థితి సార్. కానీ విద్యా కానికని ఈ రోజు అపహాస్యం చేసి ఆ బ్యాగులు ఒక రోజుకి ఎట్లంటే చినిగిపోతున్నాయి. ఆ పుస్తకాలు లేక చాలా మంది విద్యాకానికి కూడా ఇన్ టైంలో ఇవ్వక పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసాం సార్. ఇక అమ్మఒడి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని తీసుకొస్తే నిస్సిగ్గుగా అప్పటికి 3 సంవత్సరాల పాటు మూడు టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అమ్మఒడి నాన్నబుడ్డి అన్నాడు సార్. ఇప్పుడు తల్లికి వందనం కాస్త నాన్నకి ఇంధనం అని చెప్పి మేము మాట్లాడలేమా సార్? సో అంత దుర్మార్గంగా కాదు. అప్పుడు జగన్ గారు పెడితే మీటర్ ఒక్కడమే తెలుసు, ఈయనకి ఇంకేం తెలుసు అని ఎల్లో మీడియా అయితే డబ్బులు పనిచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు పంచంగానే తల్లులు సంబరాలని రాస్తున్నారు. అది దుర్మార్గమైన అంశం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఏడాది సార్ 45 లక్షల మంది తల్లులకి 6,500 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు సార్. అది కొత్త పథకం కాదు సార్. ఆల్రెడీ ఉన్న పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించాలి కదా సార్. తొలి ఏడాది తల్లికి వందనం కాస్త తల్లులందరికీ నామం పెట్టేశాడు సార్. రెండో ఏడాది అయినా ఇస్తాడని చెప్తే దాదాపుగా డబ్బులు పడక ఈ రోజుకి సచివాలయాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది సార్. అది కూడా అరకొరగా 7,000, 8,000, 9,000, నీకు 15 కాస్త నీకు 7, నీకు 8, నీకు 9, నీకు 10 ఎందుకు పడుతున్నాయి కూడా అర్థం కావట్లేదు సార్. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో అమ్మఒడి అల్లాడిచ్చేసారు సార్. తర్వాత ఈ ఏడాది కూడా తల్లికి వందనం అమ్మఒడి కాదు కదా, తల్లికి వందనం ఈ ఏడాది సార్. ఈ ఏడాది వచ్చింది సార్. గ్రామాల్లో బ్యాంకుల దగ్గరికి వెళ్తే అమ్మఒడి డబ్బులు పడ్డాయా అని అడిగే వాళ్ళు తప్పిస్తే తల్లికి వందనం పడ్డాయా అనే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు సార్. కావాలంటే మీరు కూడా క్రాస్ చెక్ చేయించుకోండి సార్. సో ఇంకో విషయం సార్, ఈ ఏడాది 87,41,885 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళల్లో 15,000 చొప్పున కావాలంటే 13,112 కోట్ల రూపాయల డబ్బు కావాలి సార్. కానీ 22.65 లక్షల మందికి కోత విధించారు సార్. కోత విధించి ఇప్పుడన్నా పడుతున్నాయంటే దుర్మార్గమైన అంశం ఏంటంటే సార్, వినుకొండలో వరలక్ష్మి అనే ఆవిడ 2 పిల్లలు ఉన్నారు. ఆ పాప 8వ తరగతి చదువుతుంది సార్. అమ్మఒడి పడట్లేదు ఏంట్రా అని చెప్పి చూస్తే ఆ పాప చనిపోయింది అని చెప్పేసి రికార్డులో పెట్టారు. బ్రహ్మాండంగా బతికున్న పాపని, స్కూల్కి వెళ్తున్న పాపని అమ్మఒడి ఎగ్గొట్టడం కోసం రికార్డులో చంపేశారు సార్. తప్ప ఏంటది, అమ్మఒడి ఎగ్గొట్టడం కోసం కాదు, పొరపాటు సార్ నేను అడుగుతున్నాను సార్. ఈ ఎల్లో మీడియా ఉంది, ఎల్లో మీడియా ఏం చెబుతుందంటే నలుగురికి పట్టే మా వరికుంటపాడు ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడులో కూడా ఒకటి చూపించారు సార్. చూపించి 5 మంది పిల్లలు ఉన్నారు, 5 మందికి డబ్బులు పడ్డాయి అని చెప్పి ప్రధాన బ్యాన్ రైట్ వేశారు సార్. మరి ఇక్కడేంటి సార్, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని జక్కవరస గ్రామానికి చెందినటువంటి జానకి సవర వెంకట్రావు దంపతులకి 5 కుమార్తెలు ఉంటే 4 చదువుకుంటున్నారు సార్ ప్రభుత్వ బడుల్లో. వాళ్ళు బీపీఎల్ లో ఉన్నారు సార్. మరి వాళ్ళని ఎవరికి పర్లేదే, మోసం కాదా ఇది? ఇలా సార్ ఇంకో దారుణమైన విషయం అంటే ఇప్పుడు 5 పిల్లలు అన్నారు, చాలా రేర్ గా జరుగుతూ ఉంటది కదా. పిల్లలకి ఆస్తి పంచిస్తారు చంద్రబాబు గారు, లేదా సంపద సృష్టించి ఇస్తారనుకుంటే ఆయన ఏమో పిల్లలే ఆస్తి అని చెబుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఆస్తి సార్ ఇక్కడ ఇంకోటి చూడండి సార్. పార్వతీపురం మన్యం జిల్లా జమ్మయ్య వలస మండలం టీకే జమ్ము పంచాయతీ పరిధిలో దినకొడది గ్రామానికి చెందినటువంటి ఆరిక పాపారావు కుమారుడు ఆరిక జీవన్ చంపేశారు సార్ రికార్డులలో. ఇలా అమ్మఒడి 7,000 ఒకసారి చిన్నగా ఒక పాయింట్ సార్. అమ్మఒడి 7,000, 8,000, 9,000, 10,000 పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో తెలియదు. నాడు టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం అమ్మఒడి అంటే మీ గవర్నమెంట్ లో స్కీమ్ కింద పడలేదేమో అనుకుంటారు. అమ్మఒడి బదులు తల్లికి వందనం అని అనండి సార్. తల్లికి వందనం అంట సార్. తల్లికి వందనం 7,000, 8,000, 9,000 ఎందుకు పడుతున్నాయో తెలియట్లేదు సార్. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆ రోజు అమ్మఒడి పథకం కింద టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తే జే ట్యాక్స్ అని చెప్పి మాట్లాడాడు సార్ లోకేష్. మరి ఈ రోజు ఎందుకు కట్ చేస్తున్నారు? ఇది ఎల్ ట్యాక్సా? ఓకే. ఇంకోటి సార్, డ్రాప్ అవుట్స్ గురించి సార్ చిన్న పాయింట్ సార్. సార్ డ్రాప్ అవుట్స్ ఎంత దుర్మార్గం అంటే గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి వలస వస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నవ్విపోదురుగాక ఎంత పచ్చబద్ధమా సార్. సార్ ఇది ఒక్కసారి చూడండి సార్. 2018-19కి సంబంధించి 38,97,043 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండేవాళ్ళు సార్. సో అది కాస్త 2020-21కి 40 లక్షలు అయ్యారు సార్. 22-21కి వచ్చేసరికి 46,90,000 ఇలా పెరుగుతూ పోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇలా పెరుగుతూ పోతే సో 24-25 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి సార్ 24-25 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 36,43,000 మందికి పడిపోయారు సార్. ఓకే, అయినా కూడా పెరిగారని చెబుతున్నారు. ప్రైవేట్ స్కూల్ నుంచి 1,00,000 మంది వచ్చారు. 25-26 విద్యా సంవత్సరం చూస్తే సార్ మరీ దారుణం ఏంటంటే 34 లక్షలకు పడిపోయారు సార్.
అంటే దాదాపుగా 6 లక్షలకు పైగా Right. విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్ సార్. ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారన్నారు కదా సార్. ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగిస్తా సార్. ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారన్నారు కదా, యూడేస్ డేటా ప్రకారమే 45,53,380 నుంచి మేము అధికారంలో దిగిపోయే సంవత్సరం, అక్కడి నుంచి 48,40,200